అన్నపూర్ణ, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, సురేష్, జగపతి వంటి చిత్ర నిర్మాణ సంస్థలతో సమాన ఖ్యాతి కలిగిన సంస్థ భార్గవ్ ఆర్ట్స్. వినోద ప్రధానమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నారు ఆ సంస్థ అధినేత ఎస్ గోపాలరెడ్డి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో ఆయన తీసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్టే. మంగమ్మ గారి మనవడు చిత్రంతో మొదలైన వీరి కలయికలో 7 సినిమాలు వచ్చాయి. ఇందులో 6 బ్లాక్ బస్టర్ హిట్స్. మాతో పెట్టుకోకు చిత్రం మాత్రం నిరాశపరిచింది. ఈ 6 చిత్రాల్లో ముద్దుల మామయ్య చిత్రం ఇండస్ట్రీ హిట్. 1989 ఏప్రిల్ 7న విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగునాట అన్నా చెల్లెళ్ల కథలతో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఈనాటికి ఆణిముత్యం నటరత్న ఎన్టీఆర్, మహానటి సావిత్రి నటించిన రక్త సంబంధం. ఆ సినిమా పోకడలతోనే బాలకృష్ణ ముద్దుల మావయ్య చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో అన్నా చెల్లెళ్ళుగా బాలకృష్ణ, సీత నటించారు. అన్న పాత్రలో తనదైన రీతిలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఈ సినిమా కోసం మొదట ఓ కథ అనుకున్నారు. అందులో హీరో మొదట దొంగ, తర్వాత మంచివాడుగా మారతాడు. రచయిత గణేష్ పాత్రతో కూర్చొని రకరకాల కసరత్తులు చేసి కథ సిద్ధం చేశారు గోపాలరెడ్డి. అయినా మనసులో ఏదో అసంతృప్తి, కథ సరిగ్గా కుదరలేదనే ఆలోచన. అయినా బాలకృష్ణ డేట్స్ వేస్ట్ కాకూడదని బెంగళూరు, మైసూర్లలో ఫస్ట్ షెడ్యూల్ 12 రోజులు చేయాలని ప్లాన్ చేశారు. హీరోయిన్గా విజయశాంతిని ఎన్నుకున్నారు. గొల్లపూడి, వై విజయ తదితర నటుల్ని ఎంపిక చేశారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 1988 జూన్ 10న మద్రాసులోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో షూటింగ్ ప్రారంభించారు. భార్గవ్ ఆర్ట్స్కు ఇది 10వ చిత్రం. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు నిర్మాత దేవివర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా గోపాలరెడ్డి తనయుడు భార్గవ్ తొలి క్లాప్ ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ అంతా బెంగళూరు వెళ్ళింది. కొన్ని సన్నివేశాలు అక్కడ చిత్రీకరించి మద్రాసుకు తిరిగి వచ్చారు. సరిగ్గా అప్పుడే, అంటే జూలై 18న ప్రభు, రూపిణి, చిత్ర నటించిన ఎన్ తంగచ్చి పడిచ్చవా చిత్రం విడుదలయ్యింది. పి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఆ సినిమా చూడడానికి వెళ్ళారు గోపాలరెడ్డి. సినిమా ఆయనకి బాగా నచ్చింది. దీన్ని తెలుగులో తీస్తే బాగుంటుందని అనిపించింది. హీరో బాలకృష్ణకి, దర్శకుడు కోడి రామకృష్ణకు చూపించి వాళ్లకు కూడా నచ్చితే అప్పుడు నిర్ణయం తీసుకుందామని గోపాలరెడ్డి అనుకున్నారు. బాలకృష్ణకు, కోడి రామకృష్ణకు కూడా ఆ సినిమా బాగా నచ్చింది. రీమేక్ చేద్దామని అనుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా రీమేక్ హక్కులు కొని రచయిత గణేష్ పాత్రతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయించారు. అన్నా చెల్లెళ్ల పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ పెడితే బాగుంటుందనుకున్నారు. పాండ్యరాజా నటించిన ఊరై తెరించి కీటై చిత్రంలోని చైల్డ్ ఎపిసోడ్ బాగుందని తెలిసి ఆ చిత్ర నిర్మాత అనుమతితో ఆ ఎపిసోడ్ను స్క్రిప్టులో జత చేశారు. భార్గవ్ ఆర్ట్స్ సంస్థకు మా అనే అక్షరం సెంటిమెంట్ కనుక దాన్ని పాటిస్తూ ఈ చిత్రానికి ముద్దుల మామయ్య అనే టైటిల్ పెట్టారు. చిత్రంలో హీరోతో సమానమైన పాత్ర చెల్లెలు. తమిళ పార్థిపన్ సరసన కథానాయికగా నటిస్తున్న సీత ఆ పాత్రకు కరెక్ట్ అని అందరూ భావించారు. చెల్లెలు పాత్ర అనగానే మొదట చేయడానికి సీత సందేహించిన ఆ పాత్రే సినిమాకు కీలకం అని చెప్పిన తర్వాత ఆమె అంగీకరించారు. తమిళ వెర్షన్లో నటించిన కిట్టు, ఆనందరాజ్, మాస్టర్ అర్జున్, రాజ్ కిరణ్ తెలుగులోనూ అవే పాత్రలు పోషించారు. అంతవరకు తీసిన సినిమాను పక్కన పెట్టేసి ఫ్రెష్గా మళ్ళీ షూటింగ్ ప్రారంభించారు. బెంగళూరు, మైసూరు, ఊటీలలో 60% షూటింగ్ జరిగింది. మిగిలిన భాగాన్ని మద్రాసులో పూర్తి చేశారు. 90 లక్షల్లో చిత్ర నిర్మాణం పూర్తయింది. 1,40,00,000కు బిజినెస్ జరిగింది. 1989 ఏప్రిల్ 7న ముద్దుల మామయ్య చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూసి సిస్టర్ సెంటిమెంట్ సినిమాకు ఇంత సీన్ ఉంటుందా అని ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయారు. బాలకృష్ణ లేడీస్ ఫాలోయింగ్ను ముద్దుల మామయ్య పెంచేసింది. ఆయన చేసిన బ్రేక్ డ్యాన్సులు మాస్కి కిర్రెక్కించాయి. అలాగే విజయశాంతి కూడా తన అందం, అభినయములతో అలరించారు.
సీత తమ సొంత చెల్లెలే అన్నంతగా ప్రేక్షకులు ఆమెని అభిమానించారు. ముద్దుల మామయ్య చిత్రానికి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత దర్శకుడు మామ మహాదేవన్ తన పాటలతో, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నారు. మామయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు పాట కొన్నేళ్ల పాటు ఆంధ్ర అంతా మారుమోగిపోయింది. దర్శకుడు కోడి రామకృష్ణకు మంచి కథ దొరికితే అద్భుతాలు సృష్టిస్తారనడానికి ముద్దుల మామయ్య చిత్రం మంచి నిదర్శనం. ఒక సెంటిమెంట్ సినిమాను నవరసాలతో నింపి ప్రేక్షకులకు ఆహ్లాదం పంచారు. ఇక నిర్మాత ఎస్ గోపాలరెడ్డి ఖర్చు విషయంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ ఎత్తున నిర్మించారు. సినిమా విడుదలైన రోజు నుంచి 100 రోజుల వరకు ప్రతి వారం మల్టీ కలర్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రచారానికి పెట్టిన ఖర్చుతో ఒక లో బడ్జెట్ సినిమా తీయవచ్చు. నిర్మాత అంటే సినిమా తీయడమే కాదు, దాన్ని ప్రచారంతో జనం నోళ్లలో నిత్యం నానేలా చేయాలన్నది గోపాల్ రెడ్డి నమ్మిన పద్ధతి. చివరి వరకు దాన్ని పాటించారు ఆయన. స్లాబ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా ముద్దుల మామయ్య. అంతకుముందు రికార్డు కేవలం 14 కేంద్రాలే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.